అమృత్ భారత్ స్కీమ్ ద్వారా చేపట్టిన రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో శరవేగంగా సాగుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైటెక్ హంగులతో 26 కోట్లతో నిర్మించిన బేగంపేట్ రైల్వే స్టేషన్ను ఈ నెల 22న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా మనకి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పూర్తిగా భారతదేశంలో 1330 స్టేషన్లను 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్తో డెవలప్ చేస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణలో 40 స్టేషన్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం. చెర్లపల్లి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కాకుండా యాజ్ ఎ టర్మినల్గా సపరేట్గా డెవలప్ అయింది. అయితే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్గా మొట్టమొదటిసారి బేగంపేట్ రైల్వే స్టేషన్, దీంతో పాటే కరీంనగర్, వరంగల్ ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 22వ తేదీన ఆనరేబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు 103 అమృత్ భారత్ స్టేషన్స్ని ఇనాగరేట్ చేయబోతూ ఉన్నారు. ఇది అమృత్ భారత్ స్టేషన్స్ కింద అందుబాటులోకి వస్తున్న మొట్టమొదటి స్టేషన్స్. సో ఇవే కాకుండా మనకి తెలంగాణలో మిగతా 37 రైల్వే స్టేషన్స్ కూడా ఈ స్కీమ్ కింద డెవలప్ అవుతూ ఉన్నాయి. మీకు తెలిసినట్టుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 720 కోట్ల బడ్జెట్తో 50% పనులు పూర్తి చేసుకొని ఇంకో సంవత్సర కాలంలో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా జంట నగరాల్లో దాదాపు 14 రైల్వే స్టేషన్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. మిగతా రైల్వే స్టేషన్స్ హైటెక్ సిటీ, ఉప్పుగూడ, మల్కాజ్గిరి ఇలా మిగతా స్టేషన్స్ కూడా దాదాపు 80-90% పనులు పూర్తి చేసుకొని నెక్స్ట్ ఒక 3-4 నెలల కాల వ్యవధిలో అందుబాటులో